యాక్చువల్గా ఈరోజు మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అందరూ అనుకుంటున్నారు, కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు ఇది. ఆఫ్టర్ 90 years తర్వాత మనం రిటైర్మెంట్ చేస్తాడు. ఎందుకంటే మనం స్టిల్ యంగ్. 30 years మనం 30 years ఒక యంగ్ మనిషి ఎలా ఉంటాడో ఇప్పుడు అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతాడు అనమాట. ఇంకా చాలా ఆలోచనలు, కొత్త బిజినెస్ ముందు నడపాలని కోరుకుంటున్నాడు మా నాన్న. దానికి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మేము మా నాన్న కలిసి ప్యారలల్ గా బిజినెస్ మీద రన్ చేస్తాం అనమాట. ఇంకా యాక్చువల్గా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఆల్రెడీ చెప్పేస్తారు, కానీ మన నుంచి నేను చాలా 4 points నేను చెప్తున్నాను అనమాట. అది ఖచ్చితంగా మీరు పాటిస్తే మీ లైఫ్ లో మన నాన్నకంటే సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ డెడికేషన్. డెడికేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ ఈరోజు చేసాం, రేపు చూద్దాం, ఈరోజు మానేస్తాం. అది కాదు డెడికేషన్ అంటే. డెడికేషన్ అంటే ఇప్పుడు అనుకున్నామంటే అయిపోయిన తర్వాత దాని పని అయిపోగొట్టాలి, అట్లా ఆలోచించాలి. మన మాత్రం డెడికేషన్ అని ఖచ్చితంగా అది పని అయిపోవాల్సిందే, వేరే మాట అంటే ఉండదు. బేసిక్ డెడికేషన్ మనది. మన కన్సిస్టెన్సీ అంటే ఈరోజు జిమ్ పోతారు, రేపు పోరు, మళ్ళీ ఏదో మొత్తం మానేస్తాం. మన అట్లా కాదు, సులభంగా వచ్చిన ప్రతి 6 గంటలకి ల్యాబ్ చేస్తారు. ఇంకోటి అందరు చాలా మంది ఏదైనా పని చేయాలంటే నా వల్ల పక్కన వాళ్ళకి ఏమైపోయారు, పక్కన వాళ్ళు నాకేమైపోయారు ఆలోచిస్తారు. కానీ మన ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ నేను ఏమైనా పని చేస్తే పక్కన వాడికి ఏమైనా నష్టం వస్తుందని ఆలోచించి ఆ పని మొదలు పెడతాడు. అది చాలా మంచి విషయం, నేను నేర్చుకున్నాను. 4வது వచ్చి హార్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు మనం రిటైర్మెంట్ అంటున్నారు కదా, 90 years తర్వాత రిటైర్మెంట్ అవుతాడు అంటే 30 years హార్డ్ వర్క్ చేస్తాడు. ఇంకా మీకు అందరికి అర్థమైంది నేను అనుకుంటున్నాను.